ఏపీకి సంబంధించిన సీనియర్ ఐఏఎస్ అధికారిని అమ్రపాలి తెలంగాణకు వస్తున్నారు. సో ఇప్పుడు ఆమె క్యాట్ లో అప్లికేషన్ పెట్టుకుంటే క్యాట్ కూడా తన వివరణను కూడా ఓకే అన్నట్టు కూడా జవాబు ఇచ్చింది, వెళ్ళిపోండి చెప్పేసి. ఇప్పుడు రెడ్ బుక్ పాలన అదేవిధంగా కూటమి పాలనకు భయపడే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా తెలంగాణకు వెళ్ళిపోతున్నారని చెప్పేసి కూడా వైసీపీ ట్వీట్ పెట్టింది. నిజమే అంటారా? నేను దాంతో ఏకీపించడం లేదు. దాంతో వచ్చేసి ఆవిడ రెడ్ బుక్ ఇవన్నీ వచ్చేసి ఆవిడ ముందుగానే అక్కడ ఉన్నది కదా, ఆమ్రపాలి తెలంగాణ. అవునవును, కానీ అక్కడే ఉన్నది కదా. అప్పటికి రెడ్ బుక్లు ఎన్ని ఏం లేవు కదా, అప్పటికి లేని రోజుల్లోనే ఆవిడ తెలంగాణకు ఉన్నది కదా. కాబట్టి ఆవిడకి వచ్చేసి ఆవిడ విషయంలో ఆవిడ పర్సనల్ అభిప్రాయం ఉండొచ్చు అంతే తప్ప రెడ్ బుక్ దానికి సంబంధం ఉంది అనుకోవడం. ఓకే, ఇప్పుడు నిన్న ఏపీలో కేబినెట్ భేటీ అయింది. ఆ కేబినెట్ భేటీలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి, ముఖ్యంగా తెలంగాణ వర్సెస్ ఏపీ మధ్య బనకచెర్ల ప్రాజెక్టు మీద గోదావరి నీళ్లను చంద్రబాబు నాయుడు అక్రమంగా తరలిస్తున్నారంటూ రేవంత్ రెడ్డి, లేదు మేము 2000 టీఎంసీల నీరును వృధాగా పోతుంది కాబట్టి ఆ నీటినే వాడుకుంటామని చెప్పేసి ఇటు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. బనకచెర్ల వల్ల, ఆ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టమా లేకపోతే ఏపీకి లాభమా లేకపోతే తెలంగాణకు నష్టమా అంటే ఏం చెప్తారు సార్? ఇక్కడ మీరు చెప్పినట్లు 3 కోణాలు ఆలోచిస్తాం. 1 తెలంగాణ కోణము, 2 ఏపీ కోణము, 3 కేంద్ర ప్రభుత్వ కోణము. దీంట్లో ముందు తెలంగాణ కోణానికి సంబంధించి ఇది తెలంగాణది అనవసరమైన రాద్ధాంతం ప్రచారం. దీనికి తెలంగాణకు వచ్చిన నష్టమే లేదు. ఎందుకంటే ఇది గోదావరి అంతర్రాష్ట్ర నది. 6 రాష్ట్రాలకు సంబంధించి మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ 6 రాష్ట్రాలకు సంబంధించి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి దిగువ రాష్ట్రం. రాష్ట్ర విభజన తర్వాత నవి ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రం. కాబట్టి ఇక్కడ పోలవరము, బనకచెర్ల ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదన ఏమి? పోలవరం నుండి ఈ యొక్క ప్రకాశం బ్యారేజీ దగ్గరికి కృష్ణానదికి, అక్కడ నుండి పోలవరం రిజర్వాయర్, అక్కడ నుండి బనకచెర్లకు. ఇది మిగులు జలాల ఆధారంగా ఉంది. కాబట్టి మిగులు జలాలు అనేది దిగువ రాష్ట్రమైనా వాడుకోవాలా, లేకపోతే సముద్రంలోనా కలుస్తాయి. పయ్యోడు కిందికి నీళ్లు వదిలితేనే కదా వచ్చేది. కాబట్టి నికర జలాలకు సంబంధం లేదు. ఇది మిగులు జలాల ఆధారంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ వాడుకోంగా మిగిలినట్టే కదా సముద్రంలో కలుస్తాయి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మీకు ఇది నికర జలాలకు సంబంధించింది కాదు, మిగులు జలాలకు సంబంధించిన అంశము. మిగులు జలాలు వచ్చేసి సముద్రంలో అన్నా కలవాలా, ఆంధ్రప్రదేశ్ కన్నా దిగువ రాష్ట్రం వాడుకోవచ్చు. మీకు వచ్చిన ఇబ్బంది ఏమి? మీ నికర జలాల ఆధారంగా గోదావరిలో బచావతి ట్రిబ్యునల్ మొత్తము 3000 టీఎంసీల నికర జలాలు ఉంటాయి ఏడాదికి అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. ఆ 3000 టీఎంసీలను 6 రాష్ట్రాలకు విభజించింది. 889 టీఎంసీలు మహారాష్ట్రకు, 20 టీఎంసీలు కర్ణాటకకు, 625 టీఎంసీలు ఛత్తీస్గఢ్కు, 293 టీఎంసీలు ఒరిస్సాకు, 1480 టీఎంసీలు పునరుత్పత్తి జలాలతో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇది వాళ్ళకి నికర జలాలకు సంబంధించి అయిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన 1480 టీఎంసీల్లో ప్రాజెక్టుల వారిగా 710 టీఎంసీలు తెలంగాణ ప్రాజెక్టులకు, 770 టీఎంసీలు నవి ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు కేటాయించడం జరిగింది. తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి నికర జలాల ఆధారంగా సింగూరు, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్, కడెం, మిడ్మానేర్, ఎల్లంపల్లి, సుందెల్ల, అన్నారం, తుమ్మిడిగట్టి, కాళేశ్వరం, తుబాకులగూడెం, సీతారామ, ఇచ్చంపల్లి, ఇవన్నీ ప్రాజెక్టులు కూడా నికర జలాల ఆధారంగా మీరు కట్టుకోండి. ఎవరొద్దన్నది వచ్చేసి మీ కేటాయించిన 710 టీఎంసీలు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కట్టుకోండి, వాడుకోండి. అంటే మహారాష్ట్ర వాడుకుంటుంది వాళ్ళు కేటాయించినట్టు. ఇవి పోను మిగులు జలాలు ఏదైనా ఉంటే 100 సంవత్సరాల్లో 75 సంవత్సరాలు ఈ 3000 టీఎంసీలు అంతకన్నా ఎక్కువ వస్తాయి, 20 సంవత్సరాలు 3000 టీఎంసీలు తక్కువ వస్తాయని విశ్వసనీయత ఆధారంగా బచావ్ చేసింది. తక్కువ వచ్చినప్పుడు నష్టపోయేది ఆంధ్రప్రదేశ్, ఎక్కువ వచ్చినప్పుడు మీరు వాడుకోగా మిగిలిన సముద్రంలో కలుస్తాయి, ఇక్కడ కలుస్తాయి. కాబట్టి ఇది తెలంగాణది అనవసరమైన రాద్ధాంతం. ఇది వాళ్ళ యాంగిల్. ఇక ఆంధ్రప్రదేశ్ యాంగిల్ కి సంబంధించి ఇది ఆంధ్రప్రదేశ్ కు గుదిబండ. ఇది చంద్రబాబు నాయుడు గేమ్ చేంజర్ అంటున్నాడు, ఇది గేమ్ చేంజర్ కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ కు గుదిబండ అవుతుంది. రాష్ట్రం ఇప్పటికే అప్పుల కుప్పయింది.
ఈ ప్రాజెక్టు వలన ఇక అప్పుల భూమి నుండి ఎప్పటికీ తేరుకోలేదు ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఇది ప్రాజెక్టు కాస్ట్ ఎంత? 81,900 కోట్ల రూపాయలు. అది ఇప్పుడు అది పూర్తయితలకి 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. ఏ విధంగా కాళేశ్వరం తెలంగాణకు గుదిబండగా తయారైందో పోలవరము బనకచెర్ల ఆంధ్రప్రదేశ్ కు గుదిబండగా తయారైంది. ఇది ఎందుకంటే వీళ్ళ ప్రతిపాదన అంతా అప్పు. ఈ 81,900 కోట్లలో 50% విదేశాల నుండి అప్పు తెచ్చుకుంటారంట, 20% కాంట్రాక్టర్ ముందు ఖర్చు పెట్టి రైతు నుండి రాబడతారంట, అంటే అది కూడా అప్పు కిందనే. 20% కేంద్రము 10% రాష్ట్రము పెట్టే విధంగా ప్రతిపాదన పెట్టారు. ఇందులో 10 లిఫ్ట్లు, 38.01 కిలోమీటర్ల మేరకు 3 టర్నెల్స్, 4,100 మెగావాట్ల విద్యుత్ అవసరం, 49,999 ఎకరాలు వచ్చేసి భూసేకరణ, దీంట్లో 17,000 ఎకరాలు వచ్చేసి అటవీ భూమి. కాబట్టి ఇది అమ్మకు అన్నం పెట్టని ప్రభుత్వుడు పిన్నమ్మకు బంగారుగాలు చేస్తానట్టు ఉన్న ప్రాజెక్టులకే దిక్కు లేదు. అన్నమయ్య ప్రాజెక్టు గేటుకు వచ్చేసి గ్రీసు పూసేదానికి డబ్బు లేని కారణంగా మొత్తం ప్రాజెక్టే కొట్టుకుపెట్టే 3 ఏళ్ళు అయింది, దిక్కు లేదు. అదే గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోతే దిక్కు లేదు. శ్రీశైలం ప్లంచుపూలు వచ్చేసి అగాధం ఏర్పడింది. ఎప్పుడైనా శ్రీశైలం డ్యాం ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. 200 కోట్లు ఖర్చు పెట్టమంటే దిక్కు లేదు. ఎప్పుడో దశాబ్దాల క్రితం ప్రారంభించిన తెలుగంగ, గాలేరు నగరి, హంద్రీనివా, వెలుగొండ ఈ ప్రాజెక్టులకు దిక్కు లేదు. కాబట్టి ఆ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా 81,900 కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళను ఎగిరించుకుంటూ వచ్చి రాయలసీమను రతనాలసీమ చేస్తారంట. ఇది ఖచ్చితంగా ఇది కమిషన్ల కోసం చేసే ప్రాజెక్టు. ఇది మరొక గుదిబండ. ఇది ఏ పరిస్థితి ముందు ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే చాలు దేవుడా. మళ్ళా తర్వాత ఇవన్నీ అయిపోతే తెలుగంగ, గాలేరు నగరి, హంద్రీనివా, వెలుగొండ, పోలవరము, ఉత్తరాన సూర్యస్రవంతి, జరికోన, అన్నమయ్య, పించ ఇవన్నీ అయిపోయినాక అప్పుడు ఆలోచిద్దారు. కానీ ఇప్పుడు అది కాదు, ఇది కాదు, ఏది కాదు, కేవలం వచ్చేసి గుదిబండగా తెరపై రాష్ట్రం అప్పుల ఊబిలో కురిగిపోతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కోణంలో ఇది గుదిబండ. తెలంగాణకేమో అనవసర రచ్చ, ఆంధ్రప్రదేశ్ ఏమో గుదిబండ. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? నదుల అనుసంధానం పేరుతో ఇచ్చంపల నుండి కావేరికి రేపు తమిళనాడు ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని అక్కడ ఎన్నికల లబ్ధి కోసం వాళ్ళ ప్రయత్నం వచ్చేసి పోలవరం ఎదిగారు. దీని గోదావరి నుండి ఇచ్చంపల్లి నుండి నాగార్జున సాగర్ కు, నాగార్జున సాగర్ నుండి సోమశిలకు, సోమశిల నుండి కావేరి గ్రాండ్ కెనాలకు వాళ్ళు వచ్చేసి తెలంగాణ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. అవి చేస్తే కింద ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పోలవరము, గోదావరి డెల్టా మూసుకోవాలి. పోలవరానికి నీళ్లు రావు, గోదావరి డెల్టాకు నీళ్లు రావు. కాబట్టి కేంద్ర ప్రభుత్వంది దురుద్దేశం, తెలంగాణ ప్రభుత్వంది అనవసరం, ఆంధ్రప్రదేశ్ది గుదిబండ. కానీ తులసిరెడ్డి గారు గతంలో కేసీఆర్ కి పర్మిషన్ ఇచ్చినారు. ఆ కేసీఆర్ గతంలో రోజా గారింటి వెళ్ళి చేపల పులుసు తిన్నారు. తిన్న తర్వాత రాయలసీమను రతనాలసీమ చేస్తానని కూడా చెప్పడం కూడా జరిగింది కదా సార్. అదే ఆయన చేసేది ఇదేనమాట. తెలంగాణకు వాడుకొని ఈ యొక్క ఇచ్చంపల్లి నుండి కదా, ఈ ఇచ్చంపల్లి నుండి తెలంగాణ భూభాగం నుండి తెలంగాణ భూభాగం నుండి ఆంధ్రాకి వచ్చి, అంటే కంట్రోల్ అంతా ఈయన పెట్టిన ప్రపోజల్ ఇది కాదు. కేసీఆర్ పెట్టిన ప్రపోజల్ పోలవరము బనకచెర్ల కాదు. కేసీఆర్ పెట్టిన ప్రపోజల్ ఇక్కడ నుండి పైనుంటే వచ్చేసి తెలంగాణ భూభాగం నుండి గోదావరి నీళ్లు తెలంగాణలో నల్గొండ జిల్లాలకు తర్వాత తీసిపెట్టుగా, అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉండే పోలవరము పోలవరము తర్వాత గోదావరి జట్ట అది నిర్వీర్యమైనట్టుగా ఆయన ప్రపోజల్. ఆయన పెట్టింది ప్రపోజల్ కరెక్టే, కానీ ఇక్కడ నుండి కాదు, పోలవరము బనకచెర్ల కాదు పెట్టింది కేసీఆర్, ఇచ్చాపురం నుండి పెట్టాడు. ఆయన వేరే ప్రపోజల్ పెట్టింది. ఎగువ నుండి గోదావరి జలాలు తీసిపెట్టుగా ఆంధ్రప్రదేశ్ కేటాయించిన నిగులు జలాలు, నికర జలాలు, మిగిలిన జలాలు అన్ని తీసిపెట్టే విధంగా చేశాడు ఆయన. ఆ ప్రపోజల్ వేరు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి పోతిరెడ్డిపాడుకు బొక్కపెట్టి నీళ్లు తీసుకెళ్లిపోయారని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ ఆరోపించింది గతంలో ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. పోతిరెడ్డిపాడుకు బొక్క పెట్టడం ఏంటి? పోతిరెడ్డిపాడు వచ్చేసి ఎన్నాళ్ళం ఉంటుంది. అది పోతిరెడ్డిపాడుకు మిగులు జలాలు వచ్చేసి 841 అడుగుల్లో ఉంది. ఈ యొక్క నాగార్జున శ్రీశైలం డ్యామ్ లో పోతిరెడ్డిపాడు వచ్చేసి 841 ఫీట్ లో ఉంది. 841 ఫీట్ 885 ఫీట్ మధ్యలో నీళ్లు ఉంటేనే పోతిరెడ్డిపాడుకు గ్రావిటీకి వస్తాయి.
కాబట్టి ఆ గ్రావిటీ ద్వారా వచ్చిన నీళ్లు మిగులు జలాలు ఉంటే వాడుకుంటుంది, లేకపోతే సముద్రంలో కలుస్తాయి. కాబట్టి ఆ విధంగా అనుకుంటే నా తెలంగాణ ప్రాజెక్టులో అనేక ప్రాజెక్టులు మిగులు జలాల మీద ఉన్నాయి. ఏ విధంగా గాలేరు నగిరి, తెలుగు గంగా ఇవి వచ్చేసి మిగులు జలాలు, తెలంగాణలో అనేక ప్రాజెక్టులు మిగులు జలాలే. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకో పర్మిషన్ ఇచ్చింది, వీళ్ళకో పర్మిషన్ ఇచ్చింది మిగులు జల ఆధారంగా. కాబట్టి పోతిరెడ్డి వాడికి బొక్క పెట్టడం ఏంటి? ఉన్న ప్రాజెక్టులు గాలేరు నగరు, తెలుగు గంగకే. చిన్న బొక్కైనా పెద్ద బొక్కైనా ప్రాజెక్ట్ ఏమో రెండే. ఓకే, ఇప్పుడు